అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింగిల్ పేస్ ఏసీ మోటార్ యొక్క రొటేషన్ ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా రన్ చేయాలో మరియు డైరెక్షన్ ఎలా రివర్స్ చేయాలో మనం నేర్చుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. మీరు ఈ క్రింద వాటిని స్టార్ట్ చేయగలరు, రన్ చేయగలరు మరియు డైరెక్షన్ రివర్స్ చేయగలరు. ఇండక్షన్ స్టార్ట్ మరియు ఇండక్షన్ రన్ మోటార్స్ త్రో ది డైరెక్ట్ ఆన్ లైన్ స్టార్టర్. కెపాసిటర్ స్టార్ట్ మరియు ఇండక్షన్ రన్ మోటార్స్. కెపాసిటర్ స్టార్ట్స్ మరియు కెపాసిటర్ రన్ ఇండక్షన్ మోటార్స్. రిపల్షన్ మోటార్స్ మరియు స్టెప్పర్ మోటార్స్. లర్నింగ్ సులభతరం చేయడానికి ఈ ఎక్సర్సైజ్ ను 2 పార్టులుగా విభజించాం. పార్ట్ 1లో ఆబ్జెక్టివ్ 1 మరియు 2 ఉన్నాయి. పార్ట్ 2లో ఆబ్జెక్టివ్ 3 మరియు 4 ఉన్నాయి. ఈ ప్రాక్టికల్ కోసం అవసరమైన టూల్స్, పరికరాలు మరియు యంత్రాలను సేకరిద్దాం. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, పుల్లీ పుల్లర్, మూవింగ్ ఐరన్ వోల్ట్ మీటర్, మూవింగ్ ఐరన్ అమ్మీటర్, మెగ్గర్, సింగిల్ పేస్ ఇండక్షన్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్, DOL స్టార్టర్ ఫర్ సింగిల్ పేస్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్, రిపల్షన్ మోటార్, బైపోలార్ స్టెప్పర్ మోటార్, రెగ్యులేటెడ్ పవర్ సప్లై, GI వైర్, PVC కాపర్ వైర్, ICDP స్విచ్. DOL స్టార్టర్ ద్వారా ఇండక్షన్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ DOR యొక్క రొటేషన్ ప్రారంభించండి, రన్ చేయండి మరియు డైరెక్షన్ రివర్స్ చేయండి. ఇచ్చిన మోటార్, స్టార్టర్ మరియు ICDP యొక్క పూర్తి కనెక్షన్ డయాగ్రామ్ గీయండి. స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్లను గుర్తించండి. చాలా సింగిల్ పేస్ ఇండక్షన్ మోటార్స్ 2 వైండింగ్లను కలిగి ఉంటాయి. ది స్టార్టింగ్ వైండింగ్ మరియు ది రన్నింగ్ వైండింగ్. మోటార్ ప్రారంభించడానికి అవసరమైన ఇనీషియల్ టార్క్ అందించడానికి స్టార్టింగ్ వైండింగ్ ఉపయోగించబడుతుంది. రన్నింగ్ వైండింగ్ అయితే మోటార్ దాని ఆపరేటింగ్ స్పీడ్ కు చేరుకున్న తర్వాత దానిని రన్ చేయడానికి ఉపయోగించబడుతుంది. మల్టీమీటర్ ను రెసిస్టెన్స్ మోడ్ లో సెట్ చేయండి. 2 వైండింగ్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూను కొలవండి. వైండింగ్స్ లో అతి తక్కువ విలువ మెయిన్ వైండింగ్ మరియు అధిక రెసిస్టెన్స్ వాల్యూ స్టార్టింగ్ వైండ్లను సూచిస్తుంది. AC రేటెడ్ వోల్టేజ్ సప్లైలో ఆమోదించబడిన డయాగ్రామ్ ప్రకారం ICDP స్విచ్ మరియు స్టార్టర్ ద్వారా మోటార్ను కనెక్ట్ చేయండి. మోటార్, స్టార్టర్ మరియు స్విచ్ కు ఎర్త్ కనెక్షన్ అందించండి. DOL స్టార్టర్ లోని సంబంధిత టెర్మినల్స్ కు పవర్ సప్లై నుండి లైన్ వైర్ మరియు న్యూట్రల్ వైర్ అనే ఇన్కమింగ్ పేస్ ను కనెక్ట్ చేయండి. DOL స్టార్టర్ యొక్క అవుట్ గోయింగ్ టెర్మినల్స్ కు U1 మరియు U2 అయిన మోటార్ యొక్క మెయిన్ వైండింగ్ 2 చివరలను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపించిన విధంగా మెయిన్ వైండింగ్ కు ప్యారలల్ గా Z1 మరియు Z2 ఉన్న మోటార్ స్టార్టింగ్ వైండింగ్ ను కనెక్ట్ చేయండి. మోటార్ రేటింగ్ ప్రకారం సరైన కెపాసిటీ ఉన్న ఫ్యూజ్ తో భర్తీ చేయండి మరియు DOL స్టార్టర్ యొక్క ఓవర్లోడ్ రిలేను మోటార్ యొక్క ప్రస్తుత రేటింగ్ కు సెట్ చేయండి. ICDP స్విచ్ ను ఆన్ చేసి స్టార్టర్ యొక్క స్టార్ట్ బటన్ ను నొక్కండి. రొటేషన్ డైరెక్షన్ ను తనిఖీ చేయండి మరియు దానిని క్రింద రికార్డ్ చేయండి. రొటేషన్ డైరెక్షన్ క్లాక్ వైజ్ లో ఉంటుంది. స్టాప్ బటన్ ను నొక్కడం ద్వారా మోటార్ ను ఆపివేయండి. ICDP ని ఆఫ్ చేసి ఫ్యూజ్ లను తీసివేయండి. సర్క్యూట్ లో ఏదైనా మార్పు జరిగే ముందు ICDP స్విచ్ ఆఫ్ చేయాలి మరియు ఫ్యూజ్ లను తీసివేయాలి. సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపిన విధంగా స్టార్టింగ్ వైండింగ్ టెర్మినల్ Z1 ని మెయిన్ వైండింగ్ యొక్క U2 కి మరియు స్టార్టింగ్ వైండింగ్ యొక్క Z2 ని మెయిన్ వైండింగ్ యొక్క U1 కి కనెక్ట్ చేయండి. ఫ్యూజ్ హోల్డర్ లో ఫ్యూజ్ క్యారియర్ ను పరిష్కరించండి. ఆపై ICDP స్విచ్ ఆన్ చేయండి. DOL స్టార్టర్ లోని స్టార్ట్ బటన్ ను నొక్కండి మరియు మోటార్ యొక్క రొటేషన్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉందని గమనించండి. మోటార్ ను స్విచ్ ఆఫ్ చేయండి. స్టార్టింగ్ మరియు మెయిన్ వైండింగ్ లను వాటి అసలు స్థానాలకు తిరిగి కనెక్ట్ చేయండి మరియు ఇప్పుడు కేవలం మెయిన్ వైండింగ్ టెర్మినల్స్ ను మాత్రమే మార్చండి. మోటార్స్ ను ప్రారంభించండి మరియు రొటేషన్ డైరెక్షన్ క్లాక్ వైజ్ లో ఉందని గమనించండి. ముగింపు: దీని నుండి ఇండక్షన్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ యొక్క రొటేషన్ డైరెక్షన్ ను మెయిన్ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్ ని పరస్పరం మార్చుకోవడం ద్వారా సాధించవచ్చని స్పష్టంగా గమనించవచ్చు. కానీ రెండూ కాదు. సింగిల్ పేస్ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ యొక్క DOR ని స్టార్ట్ చేయండి, రన్ చేయండి మరియు రివర్స్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం మోటార్ టెర్మినల్స్ ను గుర్తించండి మరియు కనెక్షన్ చేయండి. ICDP స్విచ్, స్టార్టర్ మరియు మోటార్ ను
ఎర్తింగ్ చేయడం చాలా అవసరం. సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపించిన విధంగా ఇన్పుట్ పవర్ సప్లైను డిఓఎల్ స్టార్టర్ కు మరియు డిఓఎల్ స్టార్టర్ నుండి మోటార్ టెర్మినల్స్ కు అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ ద్వారా వరుసగా సిరీస్ మరియు ప్యారలల్ గా కనెక్ట్ చేయండి. U1 రన్నింగ్ వైండింగ్ టెర్మినల్ మరియు Z1 స్టార్టింగ్ వైండింగ్ టెర్మినల్ కు కలిపి కనెక్ట్ చేయండి మరియు వాటిని అమ్మీటర్ యొక్క బేస్ లేదా ఒక ఎండ్ కి కనెక్ట్ చేయండి. స్టార్టింగ్ వైండింగ్ టెర్మినల్ J2 మరియు కెపాసిటర్ టెర్మినల్ యొక్క ఇతర ఎండ్ తో సిరీస్ లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ మరియు కెపాసిటర్ ను U2 కి ఆపై న్యూట్రల్ కు కనెక్ట్ చేయండి. ICDP స్విచ్ లో మోటార్ రేటింగ్ ప్రకారం ఫ్యూజ్ వైర్ ను అందించండి మరియు డిఓఎల్ స్టార్టర్ లో ఓవర్లోడ్ రిలే ఆంపియర్ ను మోటార్ యొక్క రేటెడ్ వాల్యూకు సెట్ చేయండి. ICDP ని ఆన్ చేయండి. స్టార్టర్ సహాయంతో మోటార్ ను స్టార్ట్ చేయండి మరియు స్టార్టింగ్ కరెంట్, నార్మల్ రన్నింగ్ కరెంట్ మరియు రొటేషన్ డైరెక్షన్ ను గమనించి మరియు వివరాలను పట్టికలో నమోదు చేయండి. రొటేషన్ డైరెక్షన్ ను మార్చడం కోసం స్టార్టర్ ని ఉపయోగించడం ద్వారా మోటార్స్ ను ఆపి ICDP ని ఆఫ్ చేసి ఫ్యూజ్ క్యారియర్ ను తీసివేయండి. రొటేషన్ డైరెక్షన్ ను మార్చుకోవడం కోసం స్టార్టింగ్ వైండింగ్ లేదా రన్నింగ్ వైండింగ్ టెర్మినల్స్ కు పరస్పరం మార్చండి. సెంట్రిఫ్యూగల్ మరియు కెపాసిటర్ తో రన్నింగ్ వైండింగ్ టెర్మినల్స్ U1 నుండి స్టార్టింగ్ వైండింగ్ టెర్మినల్స్ యొక్క Z2 మరియు స్టార్టింగ్ వైండింగ్ యొక్క Z1 ని సిరీస్ లో కనెక్ట్ చేయండి. ICDP స్విచ్ లోని ఫ్యూజ్ హోల్డర్ లో ఫ్యూజ్ క్యారియర్ ను ఇన్సర్ట్ చేయండి మరియు స్టార్టర్ లోని స్టార్ట్ బటన్ ను నొక్కడం ద్వారా మోటార్ ను స్టార్ట్ చేయండి. రొటేషన్ డైరెక్షన్ పై ప్రభావాన్ని తనిఖీ చేయండి మరియు ఫలితాన్ని పట్టికలో రికార్డ్ చేయండి. ముగింపు. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క రొటేషన్ డైరెక్షన్ ను మెయిన్ వైండింగ్ టెర్మినల్స్ లేదా స్టార్టింగ్ వైండింగ్ టెర్మినల్స్ పరస్పరం మార్చడం ద్వారా మార్చవచ్చు, కానీ రెండూ కాదు. ఇది ఈ ఎక్సర్సైజ్ యొక్క పార్ట్ 1 ని ముగిసింది మరియు పార్ట్ 2లో కొనసాగిద్దాం.